హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. అదిరిపోయే పప్పు చెక్కలండి. ఎంతో కమ్మగా చాలా క్రిస్పీగా ఉండే ఈ పప్పు చెక్కల్ని ఎటువంటి పిండి కూడా వాడకుండా చేశానండి. చాలా అదిరిపోతాయి అన్నమాట. ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు అందరు చేసేసుకోండి. మరి అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నానండి. ఇది మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పిండి అయ్యే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా ఇలా చూపించే విధంగా మంచిగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మరీ మెత్తగా గ్రైండ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. కొంచెం బరకగా ఉంటే కూడా సరిపోతుంది. ఇలా ఒక ప్లేట్లో వేసేసుకుని నేను 2 కప్స్ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఇంకొక కప్పు కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇదిగో ఈ విధంగా మనం మొత్తం కూడా వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అది కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి సరిపడా. అలానే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత మనం 1 క్యూబు బటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తం కూడా బాగా కలుపుకుందాం. ఈ బటర్ ఏదైతే ఉందో అది రవ్వలో కలిసిపోయే విధంగా మనం కలుపుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ లేకపోతే నెయ్యి లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ రవ్వ అలానే బటరు ఏదైతే మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసామో ఆ పేస్టు ఇవన్నీ కూడా మొత్తం కూడా మంచిగా కలిసిపోయే విధంగా మనం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఎటువంటి పిండి లేకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మన దగ్గర సమయానికి పిండి లేకపోయినా మన ఇంట్లో బొంబాయి రవ్వ ఉంటుంది కదా, దాంతో కూడా ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఇదంతా ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం పెసరపప్పు వేసుకుందాం. ఇది నానబెట్టి పెట్టానండి ముందుగానే. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. దీంట్లో ఇంత కొలత అనేది ఏమీ లేదండి. ఇలా పెసరపప్పు అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ రవ్వ ఈ పెసరపప్పుని మంచిగా ఇలా కలుపుకోవాలి. అసలు ఎవరు కూడా ఇవి రవ్వతో చేశారా అని అడగరండి. అంత బాగుంటాయి. అసలు మనం వేరే ఏదైనా పిండితో చేసినా కానీ ఇంత టేస్ట్ రావు. ఇప్పుడు దీంట్లో కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి పోసేసుకుంటే మళ్ళీ వాటర్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం తీసుకున్నాను నేను. ఇది మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ పోసుకోకుండా లైట్గా కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండితో చేసిన మైదా పిండితో చేసిన ఇంత టేస్ట్ రాదండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేస్తే కానీ మీకు తెలీదు. ఇలాగా మొత్తం మనం మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం చేసుకునే ముందు 1 గంట అయితే గంట, అరగంట అయితే అరగంట ముందుగా మనం కలిపి పెట్టుకున్నామంటే మంచిగా నానుతుందన్నమాట. మనం బియ్యం పిండితో చేసుకుంటే ముక్కలు ఇరిగిపోతాయి. మరి చేసేటప్పుడు మనం తీసి ఆయిల్లో వేసేటప్పుడు ముక్కలు విరిగిపోతాయి అనే కొంచెం భయం ఉంటుంది కదా, అలా విరగవండి. చాలా బాగుంటాయి ఇవి. మంచిగా ఇలాగంతా మిక్స్ చేసుకొని చూసారు కదా, మనం బాగా దీన్ని పిసకాలి. మంచిగా మెత్తగా మంచిగా పిసికేసుకుంటే ఆ పెసరపప్పు ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా దీనిలో బాగా మిక్స్ అయిపోయి మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. ఇలా మనము కలిపేసుకొని మంచిగా ఒక ముద్దలాగా చేసుకొని కొద్దిసేపు రెస్ట్ ఇచ్చేయాలి దీనికి. ఇలాగా ఒక బౌల్ మూసేసి దాన్ని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ హీట్ చేసుకోవడానికి స్టవ్ పైన పెట్టేశాను. ఈలోపు ఇది నానింది కదండి, మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకొని కొంచెం ఇది ఉబ్బుతుందండి. ఇది బొంబాయి రవ్వ కాబట్టి ఉబ్బుతుంది.
దాన్ని బట్టి చూసుకొని మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా మనకి సరిపడంత ఒక ముద్దను తీసుకొని చపాతీ ముద్దలాగా దీన్ని మనం చపాతీలా చేసుకుందాం. ఇప్పుడు ఇలాగా ఒక పీట తీసుకొని దానిపైన మనం చపాతీలాగా చేసుకోవాలి. ఈ విధంగా మనం చపాతీని చేసుకోవాలి. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఎక్కడ ఇది బ్రేక్ అవ్వదు. చాలా చాలా బాగా వస్తుంది. మంచిగా పప్పు చెక్కలు ఏ మందంలో అయితే ఉంటాయో అలా మనం దీన్ని చపాతీలాగా చేసేసుకోవాలి. నార్మల్గా అయితే మనం చెక్కల్లో అల్లం కూడా వేస్తామండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిది కాదు, కొంచెం వేడి చేస్తుంది అనేసి నేను అల్లం కూడా వేయలేదు. ఒంటికి చలవ చేసే పెసరపప్పుతోటే నేను ఈ పప్పు చెక్కలు అనేవి చేస్తున్నాను. తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయండి. జస్ట్ కమ్మని టేస్ట్ కోసం ఆ పచ్చిమిర్చి అయినా పెసరపప్పు అయినా వేశాను. ఇప్పుడు చూసారు కదా, ఇలాగా రౌండ్ షేప్లో ఉన్న గిన్నెను కానీ ఏదన్నా గ్లాసును కానీ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఇలా మంచిగా అన్నీ చేసేసుకొని ఒకేసారి చేసేసుకొని కూడా మనం పక్కన పెట్టుకోవచ్చు. ఎలా బ్రేక్ అయిపోతాయి, డ్రై అయిపోతే మళ్ళీ సరిగ్గా రావు అనుకోవడానికి ఏమీ లేదండి. మనం ఎలాగైనా కానీ ఇంత రఫ్ అండ్ టఫ్గా మనం ఎలా తీసినా కానీ ఏ బ్రేక్ అవ్వకుండా బాగుంటాయి అన్నమాట. ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ చెక్కలు చాలా చాలా నచ్చుతాయండి మీ అందరికీ తప్పకుండా. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు తింటుంటే ఇంకా తినాలి అనిపించే విధంగా ఉన్నాయి. ఈ విధంగా మంచిగా రంగు వచ్చిన తర్వాత అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకోసారి వేసుకుందాం. ఇప్పుడు ఇలా మళ్ళీ చపాతీ చేసేసుకొని మంచిగా ఇలా రౌండ్ షేప్ ఉన్న గిన్నె తీసుకొని జస్ట్ అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. మనం పిండితో ఇప్పుడు ఏంటంటే బియ్యం పిండితో చేసుకున్నప్పుడు మనం అన్నీ ఇలా చేసుకోవడానికి అవ్వదు కదా. మనం బియ్యం పిండితో చేసుకుంటే ఇలా చపాతీలాగా చేసుకోవడానికి కొంచెం కష్టమే. అదే మనం ఈ రవ్వతో చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగా వస్తాయి. ఇలా అన్నీ కూడా తీసేసుకోవచ్చు. ఒకదాని మీద ఒకటి వేసేసుకొని చక్కగా మంచిగా ఫ్రై చేసేసుకోవచ్చు. అసలు ఎవరు కూడా నమ్మరు ఇవి ఉప్మా రవ్వతో చేసాము అని అంటే, అంత బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ వేసేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని తీసుకొని మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే, ఎలాగో సమ్మర్ కాబట్టి పిల్లలందరూ ఇంట్లో ఉంటారు, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి. ఎలాగో సమ్మర్ అంటే మనం అన్ని పిండి వంటలు కూడా చేస్తాము. రవ్వతోటి ట్రై చేయండి, బాగుంటాయి. అంతేనండి, అయిపోయినాయి. చూసారు కదా, సింపుల్గా 2 కప్పుల రవ్వతో చేసేసాం.